నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, సాధారణంగా 3 అంటే గురు బలం ఉంటే అన్నీ ఉన్నట్టే, అన్ని ఆస్తులు, పెళ్ళి, సంతానం ఇవన్నీ ఉన్నట్టే అని భావిస్తూ ఉంటారు. మళ్ళీ ఈ 3వ తేదీన పుట్టిన వాళ్ళకి కొంతమంది గురు బలం ఉండదు, జాతకరీత్యా అనుకోవచ్చు, ఇంకేదైనా కావచ్చు. సో ఈ 3వ తేదీన పుట్టిన వారికి గురు బలం ఉండాలి అన్నా, లేదా వేరే డేట్లో పుట్టిన వాళ్ళకి ఈ గురు బలం ఉండాలి అన్నా అసలు ఏం చేయమంటారు? గురు బలం అంటే మనకు ఈయన విద్యనిస్తాడు. విద్య అంటే చదువు, ఎడ్యుకేషన్ బాగుంటుంది, అన్నిట్లలో బాగా రాణిస్తారు. ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా మనందరికి కూడా ఫుల్ పవర్స్ ఇచ్చి అన్ని శక్తులు కరెక్ట్ గా ఇచ్చి, అంటే విద్య లేనిది మనకు ఏది చెప్పలేదు. అంటే ఎక్కడికైనా వెళ్ళాలన్నా, సింపుల్ గా వెళ్ళాలన్నా సరే చదువు ఉంటేనే. ఇంత ముందు రోజుల్లో ప్రతి ఒక్కరు బస్ స్టాండ్ దగ్గర అక్కడ అడిగేవాళ్ళు చాలా మంది. ఇప్పుడు అడిగే పరిస్థితి లేదు. మన మున్సిపాల్ కూడా వాళ్ళందరూ కూడా తెలుసుకున్నారు, కనీసం బోర్డు చదివేంత ఇది కూడా తెలుసుకున్నారు. అవును, అది గురు బలం అనేది అట్లా ఉంటే అన్ని కూడా నాలెడ్జెస్ అనేది చాలా పర్ఫెక్ట్ గా ఉంటాయి. అది కంప్యూటర్ చదివే వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే. అంటే ఈ డేట్ లో పుడితే వాళ్ళకి డబ్బుకి లోటు లేదు అని విన్నాను, నిజమేనా? కరెక్టే. కాకపోతే విద్య ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇప్పుడు 3 కానీ 12 కానీ 21 కానీ 30 కానీ ఇక్కడ పుట్టినా కానీ మ్యారేజ్ చేసుకున్నా కానీ ఈ పవర్స్ వస్తాయి. ఓకే. కానీ వీళ్ళకి ఆవేశం కూడా అలాగే ఉంటుంది. ఓకే. ఆవేశం, ఈ ఆవేశం ఎందుకు ఉంటుందంటే, గురుడు నేను చెప్పింది వినవా, నేను బాగా విద్యావంతుని, నేను ఇదే అని చెప్పేసి వాళ్ళకు ఒక అహంభావం అనేది కూడా కొద్దిగా ఉంటుంది. ఎంత ఉంటుంది? ఒక 20% ఉంటుంది. 80% వాళ్ళు ఎక్కువ మంది వింటుంటారు వాళ్ళు చెప్పినది. కానీ ఎందుకంటే చాలా పర్ఫెక్ట్ గా మంచి నాలెడ్జ్ కానీ ఇవన్నీ ఉంటాయి. మనకు స్వామి వివేకానంద 12th రోజు పుట్టారు, 12th జనవరి. చాలా ఆయన ఎంత మేధావు, ఎంత విద్యావంతుడు. కాకపోతే ఆయనకు ఏం జరిగిందో తెలియదు, ఆయన చనిపోయారు. క్యాన్సర్ అంటారు, రకరకాలుగా చెప్తున్నారు, అది తర్వాత విషయం. అంటే ఆ యొక్క పవర్స్ అట్లా ఉంటాయి. అందుకని లీడర్షిప్ క్వాలిటీస్, ఎక్కువ కంపెనీలో టీమ్ లీడర్ కావచ్చు, ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో సూపర్వైజర్ కావచ్చు, ఒక ఏదైనా కావచ్చు, మంచి పవర్స్ వీళ్ళకు ఉంటాయి. అదే వీళ్ళు 3 కానీ 12 కానీ 21 కానీ 30 కానీ మ్యారేజ్ అయిందంటే లాసెస్ జరుగుతాయి. మనీ లాసెస్ జరుగుతాయి ఫుల్గా. మనీ లాసెస్ ఎందుకు జరుగుతాయంటే, ఏదైనా కానీ వీళ్ళు ఆవేశంతో పెట్టుబడులు పెడతా ఉంటారు, ఆవేశంతో అనర్థాలు కొని తెచ్చుకుంటుంటారు, అన్ని కూడా లాస్ చేసుకుంటారు. ఎందుకు సార్ మరి డేట్ ఆఫ్ బర్త్ లో ఉంటే లాభాలు ఏంటి, మ్యారేజ్ అంటే ఇదేంటంటే ఇక్కడ 75% యాక్టివేషన్ అయిపోతుంది మ్యారేజ్. అందుకనే ఇక్కడ గురు శక్తితో పాటు సూర్యుడి శక్తి కూడా కావాలి. పెళ్ళైన తర్వాత ఎనర్జీస్ చేంజ్ అయిపోతాయి. 3 కానీ 12 కానీ 21 కానీ 30 కానీ అయితే ఎనర్జీ చేంజ్ అయిపోతాయి. అందుకని మనము ఆగస్ట్ 19th రోజున ఈ మ్యారేజ్ పెట్టాం. మీ ఎనర్జీస్ చేంజ్ చేసుకొని మీ బిజినెస్ ని మీరు ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ 19 పవర్ అయితే ఇంకొక పవర్ ఇంకేం చేసుకోవాలంటే, వీళ్ళు మొబైల్ నంబరు వీళ్ళు చాలా మంది అనుకుంటారు 3 టోటల్ తీసుకుంటే బాగుంటది సార్, నాది 3 అంటే 48 సూసైడ్ నంబర్. ఇది అంటే సూసైడ్ నంబర్ అంటే ఆ యొక్క అలాంటి ప్రాబ్లమ్స్ ని తీసుకొస్తుంది. ఇంకా చాలా మంది ఏం చేస్తారంటే 57 టోటల్ తీసుకుంటారు, అది కూడా మంచిది కాదు. మనకు ఎవరు ఉన్నారు ఇక్కడ? సార్, మీరు డేట్ ఆఫ్ బర్త్ ఉంటే మంచిదే అని అన్నారు, మళ్ళీ పెళ్లికి వచ్చే వరకు మంచిది కాదు అని. ఇక్కడ వస్తే సూసైడ్ నంబర్ అంటున్నారు. ఇన్ని మార్పులు ఉంటాయి నంబర్ లో, అంటే చాలా ప్రాబ్లమ్స్ ని క్రియేట్ చేస్తుంది. 48 టోటల్, 57 టోటల్, ఇలాంటి ప్రాబ్లమ్స్ ని క్రియేట్ చేస్తుంది ఇక్కడ. అందుకనే న్యూమరాలజీ రకరకాలుగా ఉంటది. ఏదో ఒక్కసారి ఈ నంబర్ నాకు లక్ కదా అని నేను విద్యావంతుని అయిపోతాను కానీ విద్యావంతుని కాదు కదా, ఘోరాతి ఘోరమైన పరిస్థితులకు తీసుకెళ్తుంది. ఇది కూడా మంచిది కాదు. అందుకని వీళ్ళు ఏం చేయాలి, ఎలాంటి టోటల్ తీసుకోవాలంటే, వీళ్ళు 3 నంబర్ పవర్ కావాలంటే అప్పుడు ఏం తీసుకోవాలి, 51 టోటల్ కానీ 42 టోటల్ కానీ. సార్ మరి నెగటివ్ కదా శుక్రుడి నంబర్, ఇది 6 అంటే ఏంటి? శుక్రుడు. అవును, శుక్రుడు. మరి శుక్రుడేమో రాక్షసుల గురువు అవుతాడు, ఈయననేమో దేవతల గురువు కదా, ఎలా తీసుకోమంటారు సార్? సార్, వీళ్ళిద్దరికి కూడా కనెక్షన్ ఉండదంట కదా, ఎనిమీస్ ఎలా తీసుకుంటారు? అవును. ఇక్కడ ఈయన కూడా ఒక గురువు,
ఈయన కూడా ఒక గురువే, శుక్రుడు కూడా ఒక గురువు. ఇక్కడ ఇప్పుడు పోటీలు లేవు. ఆయన చేసింది ఏంటి, ఒక కోచ్ పని. అంటే వీళ్ళ టీం గెలవాలి అన్నప్పుడు రాక్షసులకు ఎలా గెలవాలో వాళ్ళని అడిగినప్పుడు, ఇప్పుడు నేను నా దగ్గరికి వస్తాడు, సార్ నేను బిజినెస్ ఎలా సక్సెస్ అవ్వాలి, నేను ఎలా ఇది చేసుకోవాలి ఏంటి అన్నది నన్ను అడిగినప్పుడు నేనేం చెప్తాను, బాబు ఇది చెప్తాను. ఇంకొక వ్యక్తి వస్తాడు, ఈయనకు ఆపోజిట్ వ్యక్తి కూడా నా దగ్గరికి వస్తాడు. వచ్చినప్పుడు అతనికి కూడా సలహా ఇస్తాను. నేను ఒక గురువుగా నేను ఉన్నా కాబట్టి నా దగ్గరకు వచ్చిన శిష్యునికి నేను కంపల్సరీ ఇస్తాను. అందుకనే ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటి, ఈయనను 51 అనేది 6 అంటే ఇంకా ఒక ఈ నంబరే కాకుండా ఇంకా వెరైటీ కూడా వీళ్ళకి వస్తాయి, కానీ అది చూసిస్తాను. అంటే ఇక్కడ మీకు కంపల్సరీ విద్య కావాలి, నాలెడ్జ్ కావాలి, ఒక మనీ కావాలన్నప్పుడు ఈ టోటల్ తీసుకోవాలి. ఇప్పుడు నాకు ఆ టోటల్ పడదు. నా మొబైల్ నంబర్ కింద చూరు ఉంది, 9948215346 51 టోటల్ ఉంటుంది. నాకు అసలు పడదు, కానీ నేను అది 5 సంవత్సరాల నుంచి అదే వాడుతున్నాను, చాలా పర్ఫెక్ట్ గా ఉన్నాను, చాలా బాగున్నాను. అట్లా ఈ టోటల్ విద్య కావాలి, మనకు డబ్బు కావాలి అన్నప్పుడు, ఈ 3 పవర్స్ కావాలన్నప్పుడు ఇది తీసుకుంటే చాలా బాగుంటది. సార్ వేరే డేట్ లో పుట్టిన వాళ్ళకి కూడా సేమ్ ఫార్ములా అప్లికబుల్? ఫార్ములా చేసుకోవచ్చు, అది నేను చెప్తాను కావాలంటే క్లియర్ గా. ఇక్కడ నేను చెప్పేది జస్ట్ ఒక 5 to 10% మాత్రమే. ఇక్కడ ఇచ్చే రెమెడీస్ అన్ని క్లియర్ గా చెప్పలేము కాబట్టి ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా వీళ్ళు ఏం చేయాలంటే గురువులను, ఇప్పుడు కలియుగంలో గురువులు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళని, గురువులు దత్తాత్రేయ స్వామి ఉన్నారు, ఆయన ఒక గురువు. సాయిబాబా, షిరిడి సాయిబాబా ఉన్నారు, ఆయన ఒక గురువు. ఇట్లా వీళ్ళందరూ గురువుల్ని కూడా మనం ఆశ్రయిస్తే ఈ యొక్క 3 నంబర్ పవర్ అనేది మనకు వచ్చేస్తుంది. ఎంతో మంది గురువులు ఉన్నారు, అలాంటి పవర్స్ ఎవరికైతే ఉన్నాయో అది చూసి ఆ గురువుల్ని ఆశ్రయిస్తే ఖచ్చితంగా గురు బలం అనేది ప్రతి గురువారం నవగ్రహాల చుట్టూ 9 ప్రదక్షిణాలు చేస్తే ఈ గురు బలం అనేది కూడా యాడ్ అవుతుంది. ఇంకొకటి, వీళ్ళు రింగు మనకు ఈ వేలుకి వస్తుంది, కనకపుష్య రాగం అంటాం. కనకపుష్య రాగం పెట్టుకున్నా కూడా ఈ గురుబలం అనేది బాగా వస్తుంది కాబట్టి చూసుకొని పెట్టుకోండి. ఏది పడదు అసలు, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి గురుబలం ఉందా లేదా చూసుకోవాలంటే మనం చెక్ చేసుకొని కనకపుష్య రాగం ఒకటి ఉంటుంది, దీనికి పెట్టుకోవచ్చు. పెట్టుకొని దీని పవర్స్ చేసుకుంటే గురుబలం అనేది 100% మంచి పవర్ఫుల్. తప్పకుండా సార్, థ్యాంక్ యూ. చూసారు కదా, అంటే 3rd డేట్ను పుట్టిన గురుబలం లేకపోయినా, ఒకవేళ వేరే డేటు పుట్టిన వాళ్ళకి గురుబలం కావాలి అన్న ఎంతో చక్కటి రెమెడీ తెలియజేశారు సార్ అయితే. సో ఎవరైనా సార్ని కలవాలి, సార్ ద్వారా ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.